హాయ్ హలో వెల్కమ్ టు ఓకే టీవీ. నేను మీ నరసింహ. ప్రజెంట్ తెలంగాణలో ఒక త్రిముఖ చదరంగం అయితే జరుగుతుంది. ఒకే చెస్ బోర్డ్ మీద ఇద్దరు ప్లేయర్స్ ఆడాల్సింది ముగ్గురు ఆడుతున్నారు. ఎందుకంటే ఒక పక్కన స్కామ్ 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 అని చెప్పి స్కామ్ల పేరుతో జనాల్ని రెచ్చగొట్టి స్కాముల పేరుతో అరెస్ట్ చేస్తాం, కేసీఆర్ అంతటోని కూడా జైల్లో పెడతామని చెప్పేసి రేవంత్ రెడ్డి బీరాలు వాళ్ళకి ఇప్పుడు ప్రస్తుతానికి చతికిలబడిన పరిస్థితి. సో దాంతోపాటు ఇప్పుడు ఫ్రెష్గా బీజేపీ కూడా గతంలో లేదు కేసీఆర్ ఏదో తప్పు జరిగిపోతుంది తెలంగాణలో, భారీ కుంభకోణాలు అయితే జరిగిపోతున్నాయి అని చెప్పేసి మోడీ కూడా ప్రస్తావించిన పరిస్థితి. అదే క్రమంలో ఇప్పుడు ఈ కొండను తవ్వి ఎలకలను పట్టినట్టు చిన్న ఈ ఫార్ములా ఈవన్ రేస్ 55 కోట్ల రూపాయల స్కామ్ కి సంబంధించి ఫార్ములా ఈవన్ రేస్ స్కామ్ లో వీళ్ళు తీసుకొచ్చారు, ముందరికి తీసుకొచ్చారు. ఏసీబీ ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేసింది, దానిపైన కోర్టుకు వెళ్ళారు. 31st వరకు, ఈ రోజు వరకు ఈ నాట్ టు అరెస్ట్ అనేది ఇప్పటి వరకు అయితే ఆర్డర్ ఉంది కోర్టు నుంచి. సో ఇక్కడి నుంచి ఏం జరగబోతుంది? ఈడీ అరెస్ట్ చేయబోతుందా కేటీఆర్ ని? ఏసీబీ అరెస్ట్ చేయబోతుందా? ఈడీ అరెస్ట్ చేస్తే పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి, ఏసీబీ అరెస్ట్ చేస్తే పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి? అసలు ఈడీకి అరెస్ట్ చేయడం అంటే సెంట్రల్ కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ సంస్థల ద్వారా విచారణ జరిపించి ఇక్కడ రాష్ట్రాలలో ఉన్న నాయకుల్ని కంట్రోల్లోకి తెచ్చుకోవడం ఒక రకమైన మెకానిజం సెంట్రల్కి. సో అదే క్రమంలో ఈడీతో పాములు కదిపించి కేటీఆర్ని అరెస్ట్ చేస్తారా, లేదంటే కేసుల వరకే పరిమితం చేస్తారా, లేదంటే స్టేట్లో ఉన్న వీళ్ళకున్న మెకానిజం ఏసీబీ యాంటీ కరప్షన్ బ్యూరోతో వీళ్ళు అవినీతికి పాల్పడ్డారు, సో ఈ అవినీతికి సంబంధించిన విచారణ చేస్తామని చెప్పి కేటీఆర్ని అరెస్ట్ చేస్తారా, లేదంటే ఈ కేసుల పేరుతో వీళ్ళని కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తారా? ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, బీఆర్ఎస్ నాయకులు కావచ్చు, హైలీ పొటెన్షియల్ పీపుల్. ఒక 55 కోట్ల రూపాయల స్కామ్ దగ్గర ఎందుకు వీళ్ళు ఇంత అడ్డగోలుగా ఇరుక్కునే ప్రయత్నం చేస్తారు? సో అలాంటివి జరిగినాయా లేదా అంటే ఒక ఐఏఎస్ అధికారి ఆధ్వర్యంలో జరిగిన వ్యవహారం ఇదంతా. కానీ ఇక్కడ జరుగుతుంది ఐఏఎస్ ఆధ్వర్యంలో జరిగిందా, అది లీగలా ఇల్లీగలా, నిజంగానే స్కామ్ జరిగిందా, దీని వెనకాల ఎవరైనా ఉన్నారా అంటే ఖచ్చితంగా రాజకీయ దురుద్దేశాలే ఉన్నాయి ఇక్కడ. కాంగ్రెస్ పార్టీకి ఏం కావాలి? కాంగ్రెస్ పార్టీకి స్టేట్లో ప్రశాంతమైన వాతావరణంలో స్టేట్ని నడిపించుకోవాలి. సో వాళ్ళకి ఇప్పుడు బడ్జెట్స్ లేవు, సో ఫండ్స్ లేవు, కొత్తగా ఉద్యోగాలు సృష్టించలేకపోతున్నారు, కొత్తగా ఇండస్ట్రీస్ని తీసుకురాలేకపోతున్నారు. సో మొత్తం కలిపి స్టేట్ అంతా వెనకబడుతుంది అనే గందరగోళం జరుగుతుంది. ఒక సంవత్సరంలో వాళ్ళు ఇచ్చిన హామీల్ని నెరవేర్చలేకపోయారు. బేసిక్గా హామీలు నెరవేర్చకపోవడానికి 2 ప్రధానమైన కారణాలు. ఒకటి, డెవలప్మెంట్ యాక్టివిటీ కుంటుపడిపోయింది తెలంగాణలో అనే ఒక ఉద్దేశం. అది బికాస్ ఆఫ్ హైడ్రా అవ్వచ్చు, లేదంటే గవర్నమెంట్ చేంజెస్ అవ్వచ్చు, గవర్నమెంట్కి సంబంధించి పాలసీస్ అవ్వచ్చు. రెండో విషయానికి వచ్చేసరికి గవర్నమెంట్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సమన్వయ లోపం. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడైతే ఓడిపోయిందో వితిన్ 30 డేస్లోనే కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టి మేము కాంగ్రెస్ పార్టీని గద్దె దించుతామని చెప్పేసి ప్రకటించిన పరిస్థితి. సో అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు కేటీఆర్ జుట్టు కాంగ్రెస్కి దొరికిందా అంటే ఏసీబీ ద్వారా కాంగ్రెస్కి దొరికింది కేటీఆర్ జుట్టు. సో కేటీఆర్ని అరెస్ట్ చేస్తారా అంటే అరెస్ట్ చేయడానికి వాళ్ళ సందర్భాన్ని ఎత్తుకుంటున్నారు. ఎందుకంటే మొన్నటి వరకు మోహన్ బాబు ఎపిసోడ్ నడిచింది, తర్వాత అల్లు అర్జున్ ఎపిసోడ్ నడిచింది, మధ్యలో కేటీఆర్ ఎపిసోడ్ నడిచింది. సో ఇప్పుడు అల్లు అర్జున్ ఇష్యూ ఎప్పుడైతే సైలెంట్ అయిపోయిందో ఇమీడియట్గా మళ్ళీ కేటీఆర్ ఇష్యూ. సో దీన్ని ఇలా అరెస్ట్ చేస్తాం అని, ఇది దీపావళి పేలాల్సిన టపాస్. ఇది దీపావళికి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు టపాసులు పేలబోతున్నాయి, పెద్ద పెద్ద బాంబులు పేలబోతున్నాయి అని ఎప్పుడైతే ప్రకటించారో దాని తదనంతరం జరిగిన చర్యలకు అనుగుణంగా ఈరోజు ఏసీబీ కేసు నమోదైంది వారం 10 రోజుల క్రితం. సో ఇప్పుడు ఏసీబీని అడ్డుపెట్టి అరెస్ట్ చేస్తారా కేటీఆర్ని, లేదంటే ఇది రాజకీయ గందరగోళం సృష్టించి వీళ్ళు అంటే బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ పార్టీ మధ్య జరుగుతున్న యుద్ధంలా చూపించి కాంగ్రెస్ పార్టీ పబ్బం గడుపుకుంటుందా? ఎందుకంటే మొత్తం తెలంగాణ స్టేట్కి సంబంధించి మొత్తం డెవలప్మెంట్ యాక్టివిటీస్ అన్ని కుంటుపడిపోయి అందరూ కూడా బిలో పావర్టీ ఉన్న ఎవరైనా సరే 6 పథకాల హామీ, 400 పైచిలుకు మేనిఫెస్టోకి సంబంధించిన అమలు హామీ, వీటన్నిటి గురించి ఎదురు చూస్తున్న క్రమంలో వీళ్ళందరినీ రెచ్చగొట్టి ఈ పార్టీలు చేసే మాయలో పడేసే ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ అండ్ బీఆర్ఎస్ పార్టీ. కానీ ఇక్కడ ఎవరిది పై చేయంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీదే. సేమ్ టైం బీజేపీ ఒకనొక సందర్భంలో గత సంవత్సరం కర్ణాటక ఎలక్షన్స్కి బిఫోర్ ఆఫ్టర్ అని చూసుకోవచ్చు. కర్ణాటక ఎలక్షన్స్లో ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ గెలిచిందో బీజేపీ తెలంగాణలో స్లో అవుకుంటూ వచ్చింది. బండి సంజయ్ని అధ్యక్షుడిగా ఎప్పుడైతే పక్కకు జరిపారో ఇమీడియట్గా బీజేపీ గ్రాఫ్ అమాంతం పడిపోయింది. బీజేపీ గ్రాఫ్ పడిపోవడంతో బీజేపీలో మనకి పొటెన్షియాలిటీ ఉంది, కానీ మనకి సపోర్ట్ కావాలి. ఎలాంటి సపోర్ట్ అంటే ఇంకొక పార్టీ, ఎందుకంటే ఎన్డీఏ కావచ్చు, ఇండియా కావచ్చు, ఈ 2 కూటమిలకి సంబంధం లేని పార్టీ బీఆర్ఎస్ పార్టీ. సో బీఆర్ఎస్ పార్టీకి వీళ్ళిద్దరూ ప్రత్యర్థులే.
సో రేపొద్దున ఏదైనా ఎన్డీఏలో కానీ ఇండియాలో కానీ కలుపుకోవాలి అంటే అటు కాంగ్రెస్కి అవసరమే, ఇటు బీజేపీకి అవసరమే. సో బీజేపీ ఈడీ అనే ఒక అస్త్రాన్ని ఉపయోగించి వీళ్ళని లాక్ చేయగలిగితే రేపొద్దున ఆల్రెడీ కవిత పైన ఒక ఈడీ కేసు నడుస్తుంది, సేమ్ టైం ఢిల్లీ లిక్కర్స్ కేసు నడుస్తుంది, లిక్కర్ స్కామ్ కేసు ఒకటి నడుస్తుంది, సేమ్ టైం ఇక్కడ ఒక ఈడీ కేసు వీళ్ళు కానీ పెట్టగలిగి లాక్ చేయగలిగితే ఫ్యూచర్లో ఇన్ ఫ్యూచర్ 153 కాన్స్టిట్యున్సీస్లో అంటే రేపొద్దున నియోజకవర్గాలు పెరిగి 153 అయితే మీకు ఒక 75 మాకు ఒక 75 అని సర్దుబాటు చేసుకొని ముఖ్యమంత్రిగా బీజేపీ అభ్యర్థి ఉండబోతున్నారు అని చెప్పి ఎలా అయితే మహారాష్ట్రలో జరిగిందో అదే ఈక్వేషన్లో రాబోతుందా ప్రభుత్వం అంటే ఆ దిశగా వెళ్ళే ఫ్యూచర్ ప్లాన్స్ ఏమన్నా బీజేపీకి ఉన్నాయా? అలాంటి ఉద్దేశాలు ఉన్నాయి కాబట్టే ఈడీని కూడా రంగంలోకి దించి సరే ఒక కన్నేసి పెట్టండి, ఆ కేసు ఏంటో మీరు కూడా పూర్వపరాలు చెక్ చేయండి అని చెప్పేసి ఈడీకి అప్ చెప్పిన పరిస్థితి. సో ఇప్పుడు ఈడీ కేసు బుక్ చేసింది, ఏసీబీ కేసు బుక్ చేసింది. కానీ ఈడీ అరెస్ట్ చేస్తుందా, ఏసీబీ అరెస్ట్ చేస్తుందా? ఏసీబీ అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేస్తే కేటీఆర్ అరెస్ట్ అవ్వాలనే ఆలోచనలోనే ఉన్నారు. సో కేటీఆర్ అరెస్ట్ అయితే బీఆర్ఎస్ పార్టీ అంటే కాంగ్రెస్ పైన వ్యతిరేకత పెరుగుతుంది, సేమ్ టైం బీఆర్ఎస్ పైన కొంచెం క్రేజ్ పెరుగుతుంది. ఎందుకంటే నాయకుని తీసుకెళ్లి అరెస్ట్ చేశారు. గతంలో కూడా చూసుకున్నాం, జగన్మోహన్ రెడ్డి విషయంలో కావచ్చు, చంద్రబాబు నాయుడు విషయంలో కావచ్చు, అది సింపతి క్రియేట్ అవుతుంది. సో నాయకుడు ఎంత అవినీతి చేసినా అతను అరెస్ట్ చేయకూడదు, అరెస్ట్ చేస్తే సింపతి పెరుగుతుంది. సో అపోజ్ చేసే వాళ్ళు ఉంటారు, సేమ్ టైం ఆ సింపతి అనేది పెరిగిపోతుంది. ఆ సింపతి పెరిగితే బీఆర్ఎస్ పార్టీకే బెనిఫిట్. కానీ అది ఇప్పుడు చేస్తారా తర్వాత చేస్తారా అంటే ఎర్లీ టైం కాబట్టి ఇప్పుడే చేయాలి అరెస్ట్ ఏదైనా చేస్తే. ఎందుకంటే పోయే కొద్దీ రోజులు దగ్గర పడే కొద్దీ ఎలక్షన్ టైంలో చేస్తే సింపతి అలాగే కంటిన్యూ అవుతుంది. సో వీళ్ళు ఏదైనా అయితే మంచి అనిపించుకుని పేరు తెచ్చుకోవాలి, లేదా నలుగురిని తన్ని చెడ్డ అనిపించుకొని పేరు తెచ్చుకోవాలి. మంచి అనిపించుకునే పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి ఎక్కడా కనిపించట్లేదు కాబట్టి బీఆర్ఎస్ని తన్నే చెడు అనిపించుకోవాలని, చెడి చేసిన తర్వాతే పెద్దోళ్ళు అవ్వాలనే ఆలోచనలోనే కాంగ్రెస్ పార్టీ కనబడుతుంది. సో అరెస్ట్ చేసే అవకాశాలు అయితే కేటీఆర్ని ఏసీబీ అరెస్ట్ చేసే అవకాశం అయితే క్లియర్ కనబడుతుంది. సేమ్ టైం మొన్నే కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయ్యి విడుదలయ్యారు. సో దీని వెనక తతంగం కూడా బీజేపీ ఆడించింది, దీని వెనకాల ఉన్న తతంగాన్ని కూడా బీజేపీనే దగ్గరుండి ఈ కథంతా నడిపించింది అనే ఒక ఇదైతే ఉంది. సో అదే క్రమంలో ఇప్పుడు ఈ ఫార్ములా రేస్కి సంబంధించిన స్కామ్ విషయంలో కూడా ఈడీ కేసు బుక్ చేసి కేటీఆర్ని అరెస్ట్ చేసి మళ్ళీ ఒక 6 నెలల్లో ఒక 7 నెలల్లో ఉంచి విడుదల చేసే అవకాశం ఉందా? సేమ్ సినారియో ఇక్కడ కూడా. ఎందుకంటే ఇద్దరికి కావాల్సింది బీఆర్ఎస్ పార్టీని కంట్రోల్లోకి తీసుకురావడం. ఇప్పటి వరకు ఎక్కడా దొరకలేదు. ఉద్యమం పేరుతో 2009 నుంచి 2014 వరకు ఉద్యమం పేరుతో అంటే 2002 నుంచి బేసిక్గా 2002 నుంచి 2014 వరకు కేసీఆర్ అనే వ్యక్తి ఎక్కడా దొరకలేదు. ఏ అవినీతి ఆరోపణల విషయంలో కావచ్చు ఎక్కడా కూడా తగ్గకుండా టగ్గర్ ఫైట్ ఇచ్చుకుంటూ వచ్చారు. సో ఇదే క్రమంలో మళ్ళీ 2014 నుంచి 2023 వరకు కూడా ప్రభుత్వం వాళ్ళ చేతుల్లోనే ఉంది. సో ఎక్కడా కూడా కంట్రోల్ చేసే పరిస్థితి లేదు. అది కాంగ్రెస్ ప్రభుత్వానికి అవ్వచ్చు, బీజేపీ ప్రభుత్వానికి అవ్వచ్చు. అప్పటి ప్రభుత్వంలోనూ ఆయన కంట్రోల్ చేయలేకపోయారు, ఎందుకంటే ఉద్యమ నాయకుడిగా ఎదిగిపోయారు ఆయన. సేమ్ టైం ఆ తర్వాత 10 ఏళ్లలో బీజేపీ కూడా కంట్రోల్ చేయలేకపోయింది. ఇక్కడ ఏంటంటే ఈయన స్ట్రాంగెస్ట్ సీఎం ఇన్ తెలంగాణ. సో ఈ పరిస్థితుల్లో ఇప్పుడు వీళ్ళ జుట్టు బీజేపీ కావచ్చు కాంగ్రెస్కి కానీ దొరికింది. సో వీళ్ళిద్దరిలో ఎవరిని ఆడించబోతున్నారు? ఎందుకంటే స్టేట్ పెద్దదా సెంట్రల్ పెద్దదా అంటే సెంట్రలే పెద్దది, ఈడీ కేసే పెద్దది. కాబట్టి ఇన్ ఫ్యూచర్లో బీజేపీకి ఎలా ఉపయోగపడబోతుంది బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీకి ఎలా ఉపయోగపడబోతుంది బీఆర్ఎస్ పార్టీ? ఇద్దరికి కావాల్సింది బీఆర్ఎస్ పార్టీని. సో బీఆర్ఎస్ పార్టీని చేజిక్కించుకోవాలంటే వీళ్ళ ప్రయత్నాలు ఒకళ్ళు ఏసీబీ త్రూ మొదలు పెట్టారు, ఒకళ్ళు ఈడీ త్రూ మొదలు పెట్టారు. కానీ రెండు పార్టీలు ఎంత ప్రయత్నాలు చేసినా లబ్ధి పొందేది మాత్రం బీఆర్ఎస్ఏ. ఎందుకంటే వీళ్ళు ఎలాంటి చర్యలు తీసుకున్నా కేటీఆర్ఏ లబ్ధి పొందుతాడు. రేపొద్దున కేటీఆర్దే పైచే అవుతుంది తప్ప వీళ్ళు జస్ట్ నామకే వాస్త హోల్డ్ చేయగలరు. అంటే రేపొద్దున మీ పార్టీ మాకు మద్దతు తెలపాలి, మీ బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్కో బీజేపీకో మద్దతు తెలపాలి. ఆ తెలిపే ఆ విధిలో వీళ్ళకి సపోర్ట్ చేయడానికి ఉండాలంటే ఈ కేసెస్ని హోల్డ్ చేయాలి. సో హోల్డ్ చేయడమే వీళ్ళ పని. కాబట్టి ఏసీబీ అయినా అరెస్ట్ చేయొచ్చు, ఈడీ అయినా అరెస్ట్ చేయొచ్చు. కానీ ఎక్కువ అవకాశాలు ఏసీబీకే ఉన్నాయి. ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్లో రేవంత్ రెడ్డి ఎవరి మాట వినే పరిస్థితుల్లో లేడు. ఖచ్చితంగా కేటీఆర్ని అరెస్ట్ చేసే తీరుతామని చెప్పి ఒక పక్క పొంగులేటి శ్రీనివాసరెడ్డి కావచ్చు, రెండో పక్క రేవంత్ రెడ్డి కావచ్చు, ఇంకొక పక్క రెడ్డి కమ్యూనిటీ కావచ్చు. ఎందుకంటే వెలమా కమ్యూనిటీ, వెలమా సిండికేట్ నడుస్తుంది తెలంగాణలో అనే ఒక అభిప్రాయంలో ఉన్న రేవంత్ రెడ్డి వర్గం ఇప్పుడు రెడ్డి సిండికేట్గా మారాలి. అది సో రెడ్డిస్కి లబ్ధి చెందాలి, లబ్ధి చేకూరాలి. సో వీళ్ళ ప్రాబల్యం తగ్గాలి, ఎట్లయినా సరే కేటీఆర్ని అరెస్ట్ చేసి ఈ వెలమ సామాజిక వర్గానికి సంబంధించిన వెలమ సిండికేట్స్ అన్నిటిని ఆ కోటల్ని బద్దలు కొట్టాలనే ప్రయత్నంలో ఉన్నారు.
సో ఖచ్చితంగా ఏసీబీని అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ఈడీ కేసు అలాగే ఉంటుంది. ఈడీ ఏదైనా చేయగలదు కాబట్టి ఈడీని అలాగే హోల్డ్ చేసి వీళ్ళని ఆడిచ్చే ప్రయత్నం చేస్తుంది. థ్యాంక్ యూ.